హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మన 7th డే మన వెయిట్ లాస్ ఛాలెంజ్ లో 7th డే డైట్ ప్లాన్ అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఆలస్యం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం మార్నింగ్ లేచిన వెంటనే ఎప్పటిలాగే డీటాక్స్ డ్రింక్ ఏదైనా తీసుకోవాలి. నేనైతే చెప్పాను కదా, ప్రతి వీడియోలోని మరీ చెప్తున్నానని బోర్ ఫీల్ అవ్వద్దు. కాకపోతే ప్రతి వీడియో ముందుగా చూడకపోయిన వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే ప్రతిసారి చెప్తానన్నమాట. మన డీటాక్స్ డ్రింక్ అయిపోయిన తర్వాత ఏదైనా ఇంట్లో ఎక్సర్సైజ్ కానీ, లేదు ఇంట్లో ఎక్సర్సైజ్ కాదు అన్నప్పుడు బయటకు వెళ్ళి వాకింగ్ అయినా చేసుకోవచ్చు. ఇది వింటర్ కాబట్టి మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు అందరూ. ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు అలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, అలా ఏదైనా చేసుకోవచ్చు. కానీ 30 మినిట్స్ అయితే కంపల్సరిగా చేయాలి. ఎవ్రీడే కూడా చేయాలి, ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా కంపల్సరిగా చేయాలి. అంటే ఎప్పుడైనా చెయ్యలేనప్పుడు, ఇంకా మనకి ఏదైనా చెయ్యలేము అన్నప్పుడు తప్ప చేయగలిగినన్ని రోజులు మాత్రం కంపల్సరిగా మిస్ చేయకుండా చెయ్యొచ్చు. మనకి చేసేటప్పుడు ఫుల్ స్వెట్ అయితే వచ్చేయాలి, అప్పుడే మన ఫ్యాట్ అనేది బర్న్ అవుతుందన్నమాట. మనం చేసే ఎక్సర్సైజ్ అంటే మనం చేసే డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేస్తేనే మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. లేదన్నప్పుడు ఈ వెయిట్ లాస్ అనేది అంతగా జరగదు. మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ. ఇంకా ఎక్సర్సైజ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళిపోతే నేనైతే ఈరోజు మస్క్ మిలన్ యాపిల్ స్మూదీ అయితే చేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. చాలా ఫైబర్ ఉంటుంది కదా, చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ మస్క్ మిలన్ అయితే ఒక మస్క్ మిలన్ని ఒక హాఫ్ అంటే 2 పీసెస్గా చేసి ఒక హాఫ్ చెక్క అయితే నేను ఈరోజు మస్క్ మిలన్ స్మూదీ అయితే చేసుకున్నాను. ఇది వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి. ఇక్కడ నేనైతే మస్క్ మిలన్ కట్ చేసుకున్నాను కదా, లోపల గింజలను అయితే తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పూన్తో ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని, అలాగే నేను ఇక్కడ యాపిల్ని కూడా ఒక హాఫ్ యాపిల్ అయితే ముక్కల్ని కట్ చేసుకున్నాను, దాన్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవడమే, జ్యూసర్లో జ్యూస్ చేసేసుకోవడమే. ఈ స్మూదీ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇక్కడ స్వీట్నెస్ కోసం నేను కొంచెం హనీని అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మస్క్ మిలన్ కొంచెం చప్పగా ఉంది కాబట్టి నేనైతే హనీని యాడ్ చేస్తున్నాను. మనకి ఫ్రూట్ కనుక తీయగా ఉంటే ఎటువంటి స్వీట్నర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని స్మూదీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో అయితే మిక్సీ ఆన్ చేసుకుంటే మనకి స్మూదీ అయితే రెడీ అయిపోతుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. చాలాసేపటి వరకు ఆకలి కూడా అనిపించదు, ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాం. ఒక హాఫ్ అయితే తీసుకున్నాం కదా మస్క్ మిలన్, అలాగే ఒక హాఫ్ యాపిల్ కూడా దీన్ని మిక్సీ అయితే పెట్టేసుకున్నాం కదా. మన స్మూదీ అయితే రెడీ అయిపోయింది. ఒక గ్లాసులోకి తీసుకొని దీన్ని సిప్ చేస్తూ ఎంజాయ్ చేయటమే, అంతే. బ్రేక్ఫాస్ట్లో ఇది సరిపోతుందా, ఇది తింటే ఇంకా ఆకలి వేయదా అని చెప్పేసి చాలామందికి డౌట్లు అయితే వస్తుంటాయి. నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు అయితే పెడుతున్నారు, ఇంత తక్కువగా తింటే ఆకలి అనిపిస్తుంది కదా అని చెప్పేసి. అదేం లేదండి, అదంతా మన ఫీలింగ్ అనమాట. ఇది తీసుకుంటే మనకి చాలాసేపటి వరకు ఫిల్లింగ్గా అనిపిస్తుంది, పొట్ట నిండిన ఫీలింగ్ అయితే వస్తుంది కదా. ఆకలి ఎందుకు అనిపిస్తుంది, ఒక 2 అవర్స్ వరకు అయితే ఆకలి అనిపించదు. మనం అదే పనిగా ఆకలి వేస్తుందేమో అని మనసులో పెట్టేసుకుంటే అలాగే అనిపిస్తుంది, నీరసంగా ఉన్నట్టు, ఆకలి వేస్తున్నట్టు. అలా కాకుండా మనం ఇలా డైట్ చేస్తున్నామనే ఫీలింగ్ లేకుండా మన పనిలో మనం పడిపోతే ఎటువంటి ఫీలింగ్ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను లంచ్లోకి అయితే ఇక్కడ ఓట్స్ కిచిడి అయితే చేస్తున్నాను. దానికోసం ఒక కుక్కర్లో డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను రోల్డ్ ఓట్స్ని. రోల్డ్ ఓట్సే కాదు, నార్మల్గా ఇన్స్టెంట్ ఓట్స్ ఉన్నా పర్వాలేదు. కాకపోతే రోల్డ్ ఓట్స్ అయితే ఇన్స్టెంట్ ఓట్స్ కంటే ఇంకా బెటర్ అనమాట. కొంచెం ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి సైడ్కి పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీన్ని అయితే వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే కుక్కర్లో కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని క్యూమిన్ సీడ్స్, అలాగే మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేగనివ్వాలి. అలాగే కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నాను. 1 అంగుళం ముక్క అల్లంని అయితే ఇలా దంచి వేసుకుంటున్నాను, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అలాగే
వింటర్ కాబట్టి మనం అల్లం యూస్ చేస్తే మంచిది. ఇప్పుడు బీన్స్ను కూడా కొంచెం పొడగ్గా కట్ చేసి వేసుకున్నాను. మనకి బీన్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కాబట్టి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అలాగే క్యారెట్, మనకి ఎన్ని వెజిటబుల్స్ వీలైతే అన్ని వెజిటబుల్స్ అయితే వేసుకోవాలి. నేనైతే ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని మిగిలిన క్వాంటిటీ అంటే ఓట్స్ కానీ లేదంటే రైస్తో చేస్తే రైస్ కానీ తక్కువగా వేసుకుంటాను. వెజిటబుల్స్ మాత్రం ఎక్కువగా వేసుకుంటాను. అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. ఇంకా ఎంత ఎక్కువగా వెజిటబుల్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దానివల్ల మనకి ఎక్కువ ఫైబర్ అయితే అందుతుందన్నమాట. వీటిని బాగా వేగిపోయాయి కదా, వేగిపోయిన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకొని కాసేపు సాటే చేసుకున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇందులో ఒక లీఫీ వెజిటబుల్ కూడా వేసుకుంటున్నాను. ఇది 1 పాట్ మీల్ అనమాట. మనం హ్యాపీగా ఒకేసారి అన్ని విటమిన్స్ మినరల్స్ అయితే వచ్చే విధంగా దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ పెసరపప్పును అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను. దాన్ని కూడా ఒక 1/2 కప్పు పెసరపప్పు అది కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. మనకి పెసరపప్పు కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. చాలా మంచిది, మంచి ప్రోటీన్ అయితే అందుతుంది. మనం ఇది హ్యాపీగా తీసుకోవచ్చండి. మనం డిన్నర్లో కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు, లంచ్లో ఎలా అయినా తీసుకోవచ్చు. 3 పూట్ల ఎప్పుడో ఒకసారి అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మంచి ఫైబర్ ప్రోటీన్ అయితే ఫుల్గా అందుతాయి. మనకు అన్ని పోషకాలు ఉన్నదన్నమాట ఈ రెసిపీ అయితే. ఎందుకంటే మనం వెజిటబుల్స్ వేస్తున్నాము, పప్పు వేస్తున్నాము, లీఫీ వెజిటబుల్ వేస్తున్నాము, అన్నీ మనకు ఒకేసారి అందుతాయి. అందుకని చెప్పేసి ఇలాంటివి కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ నేనైతే లీఫీ వెజిటబుల్ అని చెప్పాను కదా, పాలకూరని వేసుకుంటున్నాను. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే పాలకూరలో మనకు మంచి ఐరన్ ఉంటుంది, చాలా మంచిది. ఏదైనా ఒక లీఫీ వెజిటబుల్ తీసుకుంటే రోజుకి ఇంకా మంచిది కదా, అందుకని ఇలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. మీల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకి ఐడియల్ వెయిట్ లాస్ రెసిపీ అవుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు పాలకూరను కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఓట్స్ను కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ ఓట్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ రోల్డ్ ఓట్స్ని యూస్ చేస్తున్నాను, కానీ మీరు ఇన్స్టెంట్ ఓట్స్ అయితే ఇంకా తొందరగా అయిపోతుంది. కాకపోతే రోల్డ్ ఓట్సే నార్మల్గా ఇన్స్టెంట్ ఓట్స్ కంటే ఇంకా మంచిది అనమాట రోల్డ్ ఓట్స్ అయితే. ఇప్పుడు ఓట్స్ కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా, దీనికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే నేను ఒక 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనకు పెసరపప్పుకి కొంచెం ఎక్కువగా వాటర్ పడుతుంది. అలాగే ఇక్కడ రోల్డ్ ఓట్స్ కాబట్టి కొంచెం ఉడకడానికి కూడా టైం పడుతుంది నార్మల్ ఓట్స్ కంటే. ఇక్కడ 2 గ్లాసెస్ అంటే 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను. వీటిని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ కనుక మీకు నచ్చకపోతే స్కిప్ చేసేవచ్చు, కానీ ఇంగువ వేసుకోవడం వల్ల మనకు మంచి ఫ్లేవర్, అలాగే మనకి డైజెషన్ కూడా బాగుంటుంది అనమాట ఇంగువ వల్ల. అలాగే మనం వెజిటబుల్స్కి మాత్రమే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం టోటల్కి సరిపోయే విధంగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుంది. మనకి ఇది తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి 2 విజిల్లు అయితే వచ్చాయి. కుక్కర్ చల్లారాక ఓపెన్ చేసి చూసారు కదా, మనకి కిచిడి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఎక్కువ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా కరెక్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఇందులో కొంచెం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. మనకి లెమన్ వల్ల విటమిన్ సి అందుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా ఇమ్యూనిటీ కూడా మంచిదనమాట లెమన్, అందుకని లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. ముఖ్యంగా మనకి టేస్ట్ అయితే బాగోవాలి కదా, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు లెమన్ వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాను కదా, ఇప్పుడైతే ఇది వేడివేడిగానే తినాలి. చల్లారితే అసలు టేస్ట్ అయితే మనకి నచ్చదనమాట. ఎందుకంటే పెసరపప్పు చాలా తొందరగా గట్టి పడిపోతుంది, అలాగే ఓట్స్ కూడా అంత టేస్ట్ బాగోదనమాట మనకి చల్లారిపోతే. ఇప్పుడు నేను పెరుగులో అయితే ఒక దోసకాయనైతే వేసి బ్లెండ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకొని. ఇది రైతాలాగా చాలా బాగుంటుంది, అలాగే ఫిల్లింగ్గా ఉంటుంది, మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన లంచ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈవినింగ్ స్నాక్లో అయితే నేను మఖానా తీసుకున్నాను. ఇది డ్రై రోస్ట్ చేసి సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని తీసుకున్నాను. దీనివల్ల మనకి చాలా మంచిది, మంచి ఫైబర్ ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ డిన్నర్ వచ్చేసి నేనైతే ఇక్కడ మిల్లెట్ దోశ అనమాట, అంటే కొర్రలతో దోశ చెప్పబోతున్నాను. దానికోసం ఆల్రెడీ నానబెట్టుకున్న మినపప్పుని, పొట్టుతో ఉన్న మినపప్పుని అయితే నానబెట్టేసుకున్నాను. మీరు మ్యాక్సిమం పొట్టుతో ఉన్నవే యూస్ చేస్తే మంచిది. అలాగే కొర్రలను కూడా నానబెట్టుకున్నాను. ఈ రెండింటిని మనకి దోశ బ్యాటర్ లాగా మనం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను.
ఇది పేస్ట్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దోశ పెనం పైన దోశ వేసుకుంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా లైట్గా ఉంటుంది డిన్నర్లో. కానీ డిన్నర్ మాత్రం మ్యాక్సిమం 7-7:30 లోపలే కంప్లీట్ చేసేయడానికైతే ట్రై చేయండి. కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటి. ఇప్పుడు వేసుకున్నాం కదా బౌల్లోకి, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని పెనం పైన వేసుకోవటమే. ఈ దోశలు టేస్ట్ బాగుంటుంది, అలాగే వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయి. కొర్రలు కాబట్టి మనం యూజ్ చేసింది. మనం రోజుకి ఏదో ఒక మిల్లెట్ లాగా అలా ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. మన బాడీకి ఒకటే విధమైన ఫుడ్ కాకుండా ఒక్కొక్కటి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే మన బాడీ కూడా అలవాటు అవుతుందన్నమాట. మన దోశ అయితే వేసేసుకున్నాం కదా, ఒకవైపు కాలాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవటమే. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసుకున్నాను నేను. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, నేనైతే ఆయిల్ వేసాను. మనకి 2 దోశలు అయితే సరిపోతుంది. దాంతోపాటు పల్లీ చట్నీ తీసుకున్నాను. పల్లీ చట్నీ అయితే డైలీ తీసుకోకూడదు, ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. అలాగే ఒక దోసకాయ అయితే తీసుకున్నాను. వీడియో అయితే చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మన వెయిట్ లాస్ ఛాలెంజ్లో 7th డే అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.